అందరికి నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈ రోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే నేడు లోక్సభ ముందుకు డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయడానికి వీలుగా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026 తీసుకొస్తున్న కేంద్రం. మహిళా బిల్లుకు ఓకే, డీలిమిటేషన్కు నో, వ్యతిరేకంగా ఓటేస్తామన్న ఖర్గే నివాసంలో ఐఎండీ కూటమి భేటీ. 3 నెలలు 82 మరణాలు. హైదరాబాద్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు. అరైవ్ అలైవ్లో భాగంగా 99 రోజుల కార్యాచరణతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న 11 గంటలు డెడ్ లైన్. 20,000 మంది ఆర్టిజన్ల తొలగింపు సాధ్యమేనా? గ్రామీణ అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు రూపొందించాలి. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాము. 11 గంటల డెడ్ లైన్. 20,000 మంది కార్మికుల తొలగింపుకు రంగం సిద్ధమైంది. చర్చలు జరపకుండానే ఈ 20,000 మంది కార్మికుల తొలగింపుకు రంగం సిద్ధమైంది. దీని గురించి న్యూస్ చూస్తున్నాము. ఈ విషయం పైన తీన్మార్ మల్లన్న ఫైర్ అయ్యారు. మోదీకి మద్దతుగా నారీ ర్యాలీ. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాము. అలాగే పాలనలో దేశంలోని తెలంగాణ ఆదర్శం. ఇది కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ అన్నమాట. ఇందిరమ్మ ఇల్లు పర్యాటక రంగం అభివృద్ధి చేశామంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దేశానికి దిశ చూపేలా బిల్లుపై చర్చించాలి. దాని గురించి స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. అలాగే అమెరికాకు ఇరాన్ భారీ బిల్, 25 లక్షల కోట్ల పరిహారం ఇస్తేనే శాంతి చర్చలు, తెగేసి చెప్పిన టెహ్రాన్. యుద్ధ నష్టం పూడ్చాల్సిందేనన్న ఇరాన్. హార్మోజ్ జలసంధిపై పన్ను విధింపు యోచన. అమెరికాకు సహకరించిన 5 అరబ్ దేశాలకు పరిహారం సెగ. చమురు వాణిజ్య రంగంలో తీరని లోటు. అంతర్జాతీయ స్థాయి కోసం ఇరాన్ విజ్ఞప్తి. నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. మహిళా బిల్లు, డీలిమిటేషన్పై చర్చ. ప్రభుత్వ తీరుపై విపక్షాల అసహనం. వాడి వేడిగా సాగునున్న సమావేశాలు. మంత్రి పొన్నం ప్రభాకర్కు ఘన స్వాగతం. ఆదిలాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం ఆదిలాబాద్ జిల్లాకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లారు. ఆయనకి ఘన స్వాగతం పలికారనమాట. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. జిల్లాల్లో సెగలు. వేడిగాలులతో అప్రమత్తంగా ఉండండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశం. ఆదిలాబాద్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలు పాటించండి, ప్రాణాలకు రక్షణ కవచం. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులతో భారీ మానవహారం. బైక్ ర్యాలీలో స్వయంగా పాల్గొన్న మంత్రి. మద్యం సేవించి వాహనం నడపడం ఆత్మహత్యతో సమానమన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్. వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. హత్నూర్. సంగారెడ్డి జిల్లా హత్నూర్ మండలంలో వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగింది. స్పోర్ట్స్ న్యూస్లో జాతీయ హాకీ శిబిరాల్లోకి తెలంగాణ ప్లేయర్లు. బెంగళూరు బడా రాయల్ ఛాలెంజర్స్ గెలుపు మోత. లక్నో సూపర్ జైంట్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం. బంతితో చెలరేగిన రసిక్ సలాం, భువనేశ్వర్ కుమార్. 29 బంతులు మిగిలి ఉండగానే లక్ష్య ఛేదన. సినిమా న్యూస్ చూస్తున్నాం. ఫ్రాన్స్ యానిమేషన్ ఫెస్టివల్లో యానిమేషన్ బాహుబలి. భారతీయ చిత్ర పరిశ్రమకు దక్కిన గుర్తింపన్న రాజమౌళి. అర్ధరాత్రి ఫోన్ చేసి కాయిదు లోహర్. తన అందం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కాయద్ లోహర్ తాజాగా ఓ ప్రైవేట్ ఆల్బంలో మరోసారి వార్తల్లో నిలిచింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె పడవ మళ్ళీ అనే పాటతో నృత్యంతో ఆకట్టుకుంది. అవి గురించి ఒక స్పెషల్ న్యూస్ చూస్తున్నాం. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో సాయి అభ్యంకర్ ఫోన్ చేసి పాట గురించి వివరించారని తెలిపింది. సార్, మరో అవకాశం ఇవ్వండి అంటూ బుచ్చిబాబు పోస్ట్ వైరల్. విష్ణుప్రియకు కలిసొచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్. ఈ వివాదాలకి ముందు ఆమెకు సుమారు 1,892 మంది పెయిడ్ సబ్స్క్రైబర్లు ఉండగా ఒక సబ్స్క్రైబర్ ధర 380 రూపాయలుగా లెక్కిస్తే నెలకు దాదాపు 7 లక్షల వరకు ఆదాయం వచ్చిందని తెలుస్తుంది. అండ్ ఈ వివాదం తర్వాత ఆమె సబ్స్క్రైబర్ సంఖ్య 4,832కు పెరిగినట్లు సమాచారం. సబ్స్క్రైబర్స్ సంఖ్య బట్టి చూసుకున్నట్లయితే నెలకు ఆవిడకి 18 లక్షలు పైగా సంపాదిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. మరి ఒక్కొక్కసారి నెగిటివ్ ప్రచారం కూడా కొన్నిసార్లు ఆర్థిక లాభాలకు దోహదపడుతుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. నన్ను నమ్మి నడిపించిన నా దేవత. భార్య రహస్య గోరఖ్పై కిరణ్ ప్రశంసలు. మూవీ న్యూస్ అయితే ఇవి.
ఇవి ఇవాల్టి వార్తలు. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఈ న్యూస్ చూడాలి, ఇంకా క్లియర్గా చదవాలని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని ఉంటుంది. సో మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ అనేది ఉంటుందండి. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవ్రీడే మీకు ఎర్లీ మార్నింగ్ న్యూస్ పేపర్ అనేది వస్తుంది. మీరు అలా వెబ్సైట్ ఈ పేపర్ ద్వారా మీరు న్యూస్ అనేది ఇంకా క్లియర్గా చదవచ్చు అనమాట. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, మీ బిజినెస్ ఏదైనా సరే, మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, ఏం కావాలనుకున్నా సరే స్క్రీన్ పై వచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.